జరగబోతున్న ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య లాంటివి. అందుకే ఎలాగోలా గెలవడం కోసం చంద్రబాబు అన్ని రకాల కుట్రలు కుతంత్రాలు అమలు చేస్తున్నారు. పవన్ను మధ్యలో పెట్టుకుని బీజేపీ కాళ్ళవేళ పడి పొత్తుకొప్పించారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమకు మిత్రపక్షం కనుక రాష్ట్రంలో ఏ ఆటైనా ఆడవచ్చని ఎల్లో బాబు భావిస్తున్నారు. అందుకే ప్రధాని మోదీ పాల్గొన్న చిలకలూరిపేట సభ వైఫల్యాల్ని పోలీసుల మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పంతా తమ వైపు పెట్టుకుని చిల్లర ఆరోపణలకు దిగుతున్నారు. చంద్రబాబు తాజా అమలు చేస్తున్న వ్యూహాలపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహంలోకి వెళుతున్నట్లుగా ఉంది. ఒకవైపు జనసేన బీజేపీలను బతిమిలాడుకుని పొత్తు పెట్టుకున్న ఆయన ఇప్పుడు బీజేపీని అడ్డం పెట్టుకుని వ్యవస్థలపై పట్టు సాధించే దిశగా దృష్టి సారించినట్లుగా ఉంది. 58 నెలల పాటు న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని నిత్యం కేసులు వేస్తూ ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వానికి అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ వచ్చిన చంద్రబాబు కీలకమైన ఈ ఎన్నికల 2 నెలలు తన మిత్రపక్షం బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెచ్చి వీలైనంత మేర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అన్ని రాజకీయ పార్టీలకు ఈ 2 నెలలు కీలకమవుతాయి. ఏపీలో చిలకలూరిపేట వద్ద ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న కూటమి సభ విఫలమవడంతో ఆ నెపం మొత్తాన్ని పోలీసులపైన తోసేసి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. డీజీపీతో పాటు కొందరు ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముఖ్య అధికారికి ఫిర్యాదు చేసింది. దానిపై బీజేపీ జనసేన ప్రతినిధులు కూడా సంతకాలు చేసి ఆ పాపంలో పాలు పంచుకున్నారు. నిజంగా మోడీ సభ అంత నాసిరకంగా జరగడానికి కారణం ఎవరు? నిర్వహణ బాధ్యతలన్నీ తెలుగుదేశం నేతలే తీసుకున్నారు కదా. అలాంటప్పుడు వైఫల్యానికి కూడా వారే బాధ్యత వహించాలి కదా. ఆ ఫిర్యాదు పత్రంలో పేర్కొన్న అంశాలు చూడండి. తాము ముందస్తుగానే పోలీసులకు భద్రతా ఏర్పాట్ల గురించి లేఖలు రాసిన అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్ల లోపాలకు డీజీపీ బాధ్యుడని టీడీపీ ఎన్నికల ముఖ్య అధికారికి రాసిన లేఖలో తెలిపింది. జనసమూహాన్ని నియంత్రించడం, ట్రాఫిక్ను క్రమబద్ధం చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్నది టీడీపీ మరో ఆరోపణ. అందువల్లే కూటమి బహిరంగ సభలో ప్రజలు తోసుకుంటూ ముందుకొచ్చారని, అలాగే మైక్ సౌండ్ సిస్టమ్ వైపు కూడా వచ్చారని టీడీపీ చెబుతోంది. దానివల్ల మోడీ స్పీచ్ ఇస్తున్నప్పుడు పలుమార్లు మైక్ ఆగిపోయిందని ఆ పార్టీ ఫిర్యాదుగా ఉంది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని ఆ పార్టీ ఆరోపించింది. ప్రధాని పలుమార్లు టవర్ల నుంచి దిగాలని సభకు వచ్చిన వారిని కోరినా పోలీసులు చొరవ తీసుకోలేదని ఆ పార్టీ ఆరోపించింది. మోడీని సత్కరించడానికి తెచ్చిన పుష్పగుచ్చం కానీ శాలువా కానీ పోలీసులు వేదిక మీదకు అనుమతించలేదని చిత్రమైన ఫిర్యాదు చేసింది. ఇదంతా వైసీపీతో పోలీసులు కుమ్మక్కై కుట్ర చేశారని టీడీపీ అభియోగం. ఇక సభకు వస్తున్న వాహనాలను జాతీయ రహదారిపై కావాలని ఆపేశారని మరో తప్పుడు ఆరోపణ చేసింది. ఈ లేఖలోని ఆరోపణలపై జాగ్రత్తగా పరిశీలన చేసిన విచారణ జరిపినా కొన్ని విషయాలు తేలిగ్గా తెలిసిపోతాయి. తెలుగుదేశం పార్టీ డొల్లతనం బయటపడుతుంది. ప్రధాని మోడీ కూడా పాల్గొన్న సభకు భద్రతా ఏర్పాట్ల నిమిత్తం 4,000 మంది పోలీసులను నియమించారు. అయినా తక్కువ మందిని పెట్టారని అసత్యపు ఆరోపణను కూటమి నేతలు చేశారు. కరెంటు పోయిందన్నది అబద్ధమని చెబుతున్నారు. సభా ప్రాంగణానికి ప్రత్యేక విద్యుత్ లైనే లేదట. సభ అంతా జనరేటర్పైనే ఆధారపడి ఏర్పాటు చేసుకున్నారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు కరెంటు పోయే సమస్య ఎక్కడి నుంచి వస్తుందని, దానికి పోలీసులు ఎలా బాధ్యత వహిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి ప్రధాని భద్రత కోసం వచ్చే ఎస్పీజీ ప్రాంగణాన్ని అధీనంలోకి తీసుకున్న తర్వాత స్థానిక పోలీసులకు ప్రత్యేక అధికారాలేమీ ఉండవు. ఎస్పీజీ అనుమతి ఇచ్చి ఉంటే ప్రధాని కోసం టీడీపీ తెచ్చిన పుష్పగుచ్చం, శాలువాను స్థానిక పోలీసులు అనుమతించకుండా ఎలా ఉండగలుగుతారు? సభ ఎజెండా ఖరారు చేసుకునేటప్పుడు అన్నీ సిద్ధంగా ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉంటుంది. ఇదే టైంలో బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఒక విగ్రహ జ్ఞాపికను వేదిక మీదకు ఎలా తీసుకువెళ్ళగలిగారు? ప్రధాని మోడీకి ఎలా బహుకరించగలిగారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చేతులూపుకుంటూ వెళ్ళి కూర్చున్నారే కానీ ప్రధానిని సత్కరించడానికి అవసరమైన ఏర్పాట్ల గురించి ఎందుకు ఆరా తీయలేకపోయారు? రోడ్లపై ట్రాఫిక్ను రెగ్యులేట్ చేయలేదని ఇంకో తప్పుడు ఆరోపణ చేశారు. నిజానికి ఈ సభ కోసం భారీగా ఏమీ వాహనాలు రాలేదు. ఆ విషయం గమనించిన తెలుగుదేశం వారు రోడ్డుపై కొన్ని వాహనాలను అడ్డంగా నిలిపి మామూలుగా ట్రాఫిక్లో ఉండే వాహనాలతో పాటు
ఈ వాహనాలు కూడా ఆగిపోయినట్లు కలరింగ్ ఇస్తూ దాన్ని డ్రోన్ ద్వారా వీడియో తీశారు. టీడీపీ వాహనాలే రోడ్లపై అడ్డంగా పెట్టారన్న విషయం బయటపడిపోవడంతో ఈ దిక్కుమాలిన ఫిర్యాదు చేశారు. ఎప్పుడూ ఏదో ఒక అబద్ధ ప్రచారంతో నెట్టుకు వచ్చే తెలుగుదేశం పార్టీ ఈ రకంగా కూడా ప్రజలను మోసం చేసే యత్నం చేసింది. ఆర్టీసీ బస్సులు తగినన్ని ఇవ్వలేదని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. విషయం ఏమిటంటే 2500 ఆర్టీసీ బస్సులను రిజర్వ్ చేసుకున్న టీడీపీ మిత్రపక్షాలు వాటిలో 1500 బస్సులను క్యాన్సిల్ చేశాయట. మరి అందుకు కారణం కూడా చెప్పాలి కదా. అసలు రాష్ట్రంలో వారి వల్ల ఎక్కడ ఏ తప్పు జరిగినా ముందుగా ఎదుటివారిపై తోసేయడం చంద్రబాబు బృందానికి అలవాటేనన్నది రాజకీయ వర్గాల విమర్శగా ఉంది. కేంద్రంలోని తమ మిత్రపక్ష ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల కమిషన్పై ప్రభావం చూపించడానికి చేస్తున్న ప్రయత్నంగా అనుమానం రాదా? అందులో భాగంగానే ఇలాంటి తప్పుడు ఆరోపణలతో ప్రచారం చేస్తున్నారనుకోవాలి. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. జనమంతా సభ విఫలమైందని, మోడీకి అవమానకరంగా సభ నడిచిందని అనుకుంటుంటే ఈనాడు మాత్రం అందుకు భిన్నంగా సభ ముగిసిన వెంటనే టీవీలో ఒక ప్రచారం చేసింది. సభ అయిపోయాక ప్రధానిని చంద్రబాబు, పవన్ కలిశారని, ఆ సందర్భంగా సభ గ్రాండ్ సక్సెస్ అయిందని, మోడీ సంతోషపడ్డారని ఈటీవీలో వార్తలిచ్చింది. అదే నిజమైతే ఇప్పుడు ఆ వైఫల్యం, ఈ వైఫల్యం అంటూ కొత్త బాణి ఎందుకు అందుకున్నట్లు